సింగయ్య మరణంపై ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలు బట్టబయలు కావడంతో కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసింది. ఘటనను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేందుకు ఆపసోపాలు పడుతోంది. సింగయ్య ప్రమాదం సమయంలో ఏం జరిగిందో తెలిపేలా ఓ వీడియో వెలుగులోకి వచ్చినప్పటికీ కొత్తగా మరో కట్టుకథ అల్లింది. వైఎస్ జగన్ కాన్వాయ్ వెహికల్ కిందనే సింగయ్య పడినట్లు కేసు నమోదు చేయాలని పోలీసులపై ఒత్తిడి చేసింది. ఇందులో భాగంగానే గుంటూరు ఎస్పీ సతీష్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ నెల 18న సింగయ్య ఓ ప్రైవేటు వెహికల్ కింద పడి గాయపడినట్లు చెప్పిన అదే ఎస్పీ ఇప్పుడు వైఎస్ జగన్ కాన్వాయ్ వెహికల్ కిందనే సింగయ్య పడ్డారని చెప్పడం గమనార్హం. గుంటూరు ఎస్పీ అప్పుడు ఏమన్నారో, ఇప్పుడు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. సింగయ్య మరణంపై ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలు బట్టబయలు కావడంతో కూటమి ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసింది. ఘటనని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేందుకు ఆపసోపాలు పడుతోంది. సింగయ్య ప్రమాదం సమయంలో ఏం జరిగిందో తెలిపేలా ఓ వీడియో వెలుగులోకి వచ్చినప్పటికీ కొత్తగా మరో కట్టుకథ అల్లింది. వైఎస్ జగన్ కాన్వాయ్ వెహికల్ కిందనే సింగయ్య పడినట్లు కేసు నమోదు చేయాలని పోలీసులపై ఒత్తిడి చేసింది. ఇందులో భాగంగానే గుంటూరు ఎస్పీ సతీష్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ నెల 18న సింగయ్య ఓ ప్రైవేటు వెహికల్ కింద పడి గాయపడినట్లు చెప్పిన అదే ఎస్పీ ఇప్పుడు వైఎస్ జగన్ కాన్వాయ్ వెహికల్ కిందనే సింగయ్య పడ్డారని చెప్పడం గమనార్హం. గుంటూరు ఎస్పీ అప్పుడేమన్నారో, ఇప్పుడు ఏం చెప్పారో చూద్దాం. వెహికల్స్ కాన్వాయ్తో పాటు అరౌండ్ 35 వెహికల్స్తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండ్ రూట్లో ప్రజలు ఉన్నారు. అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటనలు జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్లో పెట్టి GGH గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సతనపల్లి ప్రోగ్రామ్కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటనలు జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మనకి ఒక వీడియో దొరికింది. దాంట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మన XCM గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్గా దొరికింది. 106 సబ్క్లాస్ 1 BNS సెక్షన్ని మళ్ళీ 105 BNS కిందకి మనం మార్చడం, అలాంగ్ విత్ 49 BNS కిందకి సెక్షన్ని మార్చేసి దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత XCM గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెరినాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ కేసుని యాజ్ పర్ లా ఫైనలైజ్ చేస్తాం.